పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ది ఇండియన్ హౌస్ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే అనుకోని ఘటన చోటు చేసుకుంది. రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా దర్శకుడు రామ్ వంశీకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. బుధవారం శంషాబాద్ సమీపంలో రూపొందించిన షూటింగ్ సెట్ లో సముద్ర సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో నీరు ఒక్కసారిగా సెట్ అంతటా ప్రవేశించింది. ఈ ఘటనలో కొన్ని కెమెరా పరికరాలు దెబ్బతినడమే కాకుండా పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మేకర్స్ నుంచి ఇప్పటికీ కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అభిమానులు గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. 1905 నాటి నేపథ్యంలో ప్రేమ విప్లవం కలగలిపిన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తూ ఉన్నారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తినైతే పెంచాయి. గతేడాది హంపీలో పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించారు. త్వరలోనే మళ్లీ షూటింగ్ పునఃప్రారంభమవుతుందని, సినిమాను 2025లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రం నిఖిల్ కెరియర్ లో మరో కీలకమైన మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.